సో మనం ఇక్కడ ఈ యొక్క 12th క్వశ్చన్ చూసుకుంటే 12th క్వశ్చన్లో ఏముంది, ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, కరెక్ట్. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఈ యొక్క లాగ్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏదైతే ఉందో అది దేనికి ఉంది, ఈ పవర్కి ఉంది. ఈ పవర్కి ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తామో, మనకు ఉన్నది 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్సే కదా. సో 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ కాబట్టి ఈ యొక్క 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ని మాత్రం మనం కన్సిడర్ చేసి చేస్తాం. 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ని మాత్రం కన్సిడర్ చేసి దీనికి మాత్రం మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. సో అందుకే ఈ టోటల్ థింగ్ నుంచి ఇక్కడ మనకు చూసుకుంటే దెర్ ఇస్ ఆల్సో ఎ ఫార్మాట్, ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బేస్ ఈ. ఎప్పుడైతే ఇలాంటి ఫార్మాట్ ఉంటుందో మనం ఏం తీసుకోవాలి, ఓన్లీ ఆ పవర్లో ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ టర్మ్ని మాత్రమే తీసుకోవాలి. ఈ పవర్ లాగ్ బేస్ ఈని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తాం. అలా ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మాత్రం కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఏంటి, ఇంత ఉన్నా కానీ ఈ పార్ట్ని మనం ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ మనం 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ని మాత్రం కన్సిడర్ చేసి దానికి మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. అయితే ఇప్పుడు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ని మనం సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్గా మనం కన్వర్ట్ చేసాం. సీకెన్ స్క్వేర్ ఎక్స్గా ఎందుకు, ట్రిగ్నోమెట్రీలో మనకు ఒక ఫార్ములా ఉంటుండే, గుర్తుందా అది? ఏం ఫార్ములా అది? టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది గుర్తుందా ఐడెంటిటీ? సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ లేదు. ఇప్పుడు మనము ఓకే, సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనకి సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, మనం దీన్ని కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్, కరెక్ట్. సో ఈ ఫార్ములా ప్రకారంగా మనం టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, సీకెన్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. అందుకే ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో సీకెన్ స్క్వేర్ ఎక్స్ని కన్వర్ట్ చేసేసి ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఏంటి, ఇట్స్ టాన్ ఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ టాన్ ఎక్స్ అనమాట. టాన్ ఎక్స్ ప్లస్ సి. ఎందుకు మనం సి ఇంక్లూడ్ చేస్తున్నాము, ఇంటిగ్రేషన్ ఉన్నదానికి ప్రతిదానికి దేర్ విల్ బీ సమ్ కాన్స్టెంట్ యాడెడ్ టు ఇట్, అది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూస్తాం. ఈ నెక్స్ట్ సమ్లో ఏంటి, సేమ్ ఇది కూడా మనకి ట్రిగ్నోమెట్రీ ఇంక్లూడెడ్ అయ్యే ఉంది. ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీ ఇంక్లూడెడ్ అయ్యి ఉన్న దాంట్లో ఏంటి, సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అన్నప్పుడు మనం దీన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, సీకెండ్ స్క్వేర్ని మనం ఎంత సింపుల్ టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకోగలిగితే అంత సింపుల్ టర్మ్స్కి కన్వర్ట్ చేసుకుంటాం. సింపుల్ టర్మ్స్ అంటే ఏంటి, సీకెంట్ క్యాన్ బి రిటన్ యాజ్ 1 బై కాస్. అందుకే సీకెండ్ స్క్వేర్ని మనం ఏం చేస్తున్నాము, కాస్ స్క్వేర్గా కన్వర్ట్ చేస్తున్నాం. అందుకే 1 ప్లస్ కాస్ స్క్వేర్. ఇక్కడ నేను రాస్తాను క్లియర్గా, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ క్యాన్ బి రిటన్ యాజ్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. సైమల్టేనియస్లీ కొసీకెంట్ని ఎలా రాసుకోవచ్చు, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ని మనం 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఇది మనం లోవర్ క్లాసెస్ 10thలోనే చూస్తాం. ఓకే, అయితే ఈ యొక్క రెండింటిని మనం కంబైన్ చేసి ఇక్కడ మనం ఎలా రాసుకుంటున్నాం, 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్. వన్స్ ఇది రాసిన తర్వాత దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. ఎందుకు ఇలా చేస్తున్నాం, ఎగ్జాక్ట్లీ దెర్ ఇస్ అన్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటున్నాం. కాబట్టి ఈ యొక్క 1 ప్లేస్లో మనం ఆ ఐడెంటిటీని మనం యూజ్ చేసాం. వన్స్ ఈ ఐడెంటిటీని మనం యూజ్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, వీ కెన్ సపరేట్ ఇట్. ఎలా సపరేట్ చేస్తాము, మిడ్ టర్మ్స్గా మనం సపరేట్ చేస్తాం. దీన్ని ఎలా సపరేట్ చేస్తున్నాం కూడా చెప్తాను. వన్స్ మనం సైన్ స్క్వేర్ ఎక్స్ డినామినేటర్ ఏమవుతుంది, ఈ మొత్తం దీనికి డినామినేటర్గా మారుతుంది. అంటే కాస్ స్క్వేర్ ఎక్స్
సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ న్యూమరేటర్కి కూడా హోల్ డినామినేటర్ని మనం సపరేట్ చేయాలి, అంతే కదా. ఈక్వల్గా స్ప్లిట్ చేస్తాం. ఎప్పుడైతే న్యూమరేటర్స్ కంబైన్డ్ ఉన్నాయో డినామినేటర్స్ని కామన్గా మనం స్ప్లిట్ చేసుకుంటాం. అలా మనం కామన్గా స్ప్లిట్ చేసుకున్నప్పుడు దీనికి కూడా కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. అప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్, కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్. అప్పుడు మిగిలేది ఏంటి, ఇక్కడ 1 ఉంటుంది, 1/cos స్క్వేర్ ఎక్స్. అదే మనకి ఇక్కడ ఉంది 1/cos స్క్వేర్ ఎక్స్. అండ్ ఇంకొకటి ఏంటి, 1 ఇక్కడ 1 ఉంది, డినామినేటర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, 1/sin స్క్వేర్ ఎక్స్ సెకండ్ దాంట్లో డినామినేటర్ మిగిలిపోతుంది. సో ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇంటిగ్రల్ ఇప్పుడు సపరేట్గా ఒక్కొక్క దానికి మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. ఎలా చేస్తున్నాం ఇప్పుడు, 1/cos స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇదంతా మనం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, గెస్. ఇప్పుడు డైరెక్ట్గా సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఉంది ఇంటూ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ ఉంది, దానికే మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాతో అప్లై చేసేసేయచ్చు కదా. ఎందుకు మనం ఇంత ఎలాబరేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 1/cos స్క్వేర్ ఎక్స్ 1/sin స్క్వేర్ ఎక్స్ కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు సీకెంట్ అండ్ కొసీకెంట్గా మళ్ళీ కన్వర్ట్ చేస్తున్నాం. కరెక్ట్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏముండే, ఇవి రెండు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు దోస్ బోత్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ టు బి కన్సిడర్డ్ యాజ్ 1. ఈ రెండింటిని కంబైన్డ్గా మనం సాల్వ్ చేసే ట్రిగ్నోమెట్రీ ఒక ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఎందుకు ఫార్ములా అప్లై చేస్తున్నాం, ఇక్కడ మనకి సీకెన్ స్క్వేర్ ఎక్స్ అనేది ఒక సపరేట్ టర్మ్, కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ అనేది ఒక సపరేట్ టర్మ్. ఎందుకంటే ఇవి రెండింటి మధ్యలో ఏముంది, ప్లస్ అనే ఒక సింబల్, ఈ రెండింటిని మనకి 2 డిఫరెంట్ టర్మ్స్గా మనని డివైడ్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ని అప్లై చేస్తాం. సీకెన్ స్క్వేర్ ఎక్స్కి ఏంటి ఇంటిగ్రేషన్ ఫార్ములా, ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ సపరేట్గా అప్లై చేస్తున్నాం, బోత్ ఫర్ సీకెన్ స్క్వేర్ అండ్ ఫర్ కొసీకెన్ స్క్వేర్. ఈ రెండింటికి మనం అప్లై చేసిన తర్వాత ఏంటి, ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ tan x అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇస్ cot x మైనస్ cot x. అలా మనం రెండింటికి అప్లై చేసినాక ప్లస్ సి కాన్స్టెంట్గా మనం అప్లై చేస్తే దిస్ విల్ బీ ద ఫైనల్ అవుట్పుట్. అర్థమైందా. ఈ సమ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనం స్టార్టింగ్లో ఎందుకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా అప్లై చేయట్లేదు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఎందుకు అప్లై చేస్తున్నాము అని అంటే అది అర్థమైందంటే ఈ సమ్ కంప్లీట్గా అర్థమైపోయినట్టే. గాట్ ఇట్. యా, ఇప్పుడు నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్లో evaluate integral under root 1 plus sin 2x dx. sin 2x dx ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం ఎలా చేస్తున్నాము, ఇక్కడ మనకి 1 ప్లస్ sin 2x అనే ఒక హోల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. ఈ హోల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఇప్పుడు మనం ఇండివిజువల్గా మనం అప్లై చేయడానికి ఫార్ములాస్ ఏమైనా ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ మనకి 1కి మనం అండర్ రూట్ 1కి మనం ఏం చేయగలుగుతాము, ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో సైన్కి సంబంధించింది ఉంది. ఎప్పుడైనా సైన్కి సంబంధించినది కానీ కాస్కి సంబంధించింది కానీ ఉంటే మనం దాన్ని ఒక ఐడెంటిటీ వాడడానికి ట్రై చేయాలి. సైన్ కాస్ కాకుండా వేరే ఇంకేమైనా ఉంటే అప్పుడు దానికి రిలేటెడ్ ఉన్న ఐడెంటిటీ ఏమైనా ఉందా మనం కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడి వరకు ఉన్నదానికి ఏంటి, సైన్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనే ఒక ఐడెంటిటీ ఇన్ ప్లేస్ ఆఫ్ 1ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, సైన్ 2xకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఉంది. వాట్ ఈస్ దట్ ఫార్ములా, సైన్ 2x ఈజ్ ఈక్వల్స్ టు, కరెక్ట్, సైన్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 sin x cos x. సో ఆ ఒక ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని ఇన్ ప్లేస్ ఆఫ్ సైన్ 2x మనం 2 sin x cos xని వాడుతున్నాం. అండ్ వన్స్ అది మనం యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b. ఇదే ఫార్ములా, గెస్, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా.
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇప్పుడు నువ్వు దాన్ని కంబైన్డ్గా చూసినట్టయితే సైన్ స్క్వేర్ అనేదాన్ని ఏ స్క్వేర్ అనుకో, కాస్ స్క్వేర్ అనేదాన్ని బీ స్క్వేర్ అనుకో, 2 సైన్ ఏ సైన్ బి అనుకుంటే అప్పుడు మన కంబైన్డ్గా ఏమవుతుంది, సైన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కింద మనం దాన్ని కంప్రెస్ చేయవచ్చు. అలా మనం కంప్రెస్ చేసినప్పుడు సైన్ ఏ ప్లస్ సైన్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో అయింది. అర్థమైందా? సో అలా అనమాట. అండర్ రూట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కింద మనం దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం. మిగతా ఏం చేంజెస్ చేయట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఈ యొక్క స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ని మనం క్యాన్సిల్ అవుట్ చేసేస్తున్నాం. క్యాన్సిల్ అవుట్ చేయంగానే ఎప్పుడైతే మనం రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుట్ చేస్తామో ఇట్ క్యాన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అందుకే మనం ప్లస్ ఆర్ మైనస్ని మనం ఈ యొక్క స్టెప్లో మనం బయటికి తీసాం ఇక్కడ వన్స్ క్యాన్సిల్ అవుట్ అయిపోయిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫర్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఇప్పుడు మనకి 2 ఇండివిజువల్ టర్మ్స్ వచ్చేసినాయి. ఆ 2 ఇండివిజువల్ టర్మ్స్లో మనం సైన్కి సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం, కాస్కి సపరేట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. సైన్కి ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్ మైనస్ కాస్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ విధంగా మనం దాన్ని సార్ట్అవుట్ చేసుకొని కాంప్లికేటెడ్ అయి ఉన్న ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ని కూడా మనం వీ విల్ ట్రై టు సార్ట్ అవుట్ బై యూజింగ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అండ్ ట్రిగ్నామెట్రిక్ రిలేషన్స్. ఈ 2 ఫార్ములాస్ని మనం యూజ్ చేసుకొని దాన్ని ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత సింప్లిఫై చేసిన తర్వాత 2 డిఫరెంట్ టర్మ్స్గా మనం స్ప్లిట్ చేసుకున్నాక అప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ని అప్లై చేయాలి, స్టార్టింగ్లోనే అప్లై చేయకూడదు. సో ఇప్పుడు సేమ్ ఫార్ములా సేమ్ ప్రొసీజర్ని యూజ్ చేసుకొని ఈ యొక్క ఫార్మాట్లో సమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? పాజ్ చేసి నేను వెయిట్ చేస్తాను. ఈ యొక్క సేమ్ ఏ మెథడ్లో అయితే మనం ఇక్కడ ప్లస్ ఉందో సేమ్ అదే మెథడ్లో మనం మైనస్ ఉంది. సేమ్ ప్యాటర్న్ 1ని మనం సైన్ అండ్ కాస్తో మనం సబ్స్టిట్యూట్ చేస్తాము. అండ్ ఇంకొక సైన్ 2xని మళ్ళీ సైన్ 2x ఫార్ములాతో స్ప్లిట్ చేసుకుంటాము. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎనీ గెస్? ఇక్కడ మనకి ప్రీవియస్ సమ్లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కింద మనం కంప్రెస్ చేసాం. ఈ సమ్కి ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా కింద మనం దాన్ని కంప్రెస్ చేయాల్సి వస్తుంది. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఓకేనా? ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ సమ్కి వెళ్తే ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ అండర్ రూట్ 1 మైనస్ కాస్ 2x dx. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడ మనకి 1 మైనస్ కాస్ 2 dx ఉంది. 1 మైనస్ కాస్ 2 dxకి మనకు ఆల్రెడీ డైరెక్ట్ రిలేషన్ ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? అలా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సైన్ స్క్వేర్ లేదు. సైన్ ఇక్కడ ఉంది ఏంటి, కాస్ 2. కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే చేయొచ్చు అలా. కాస్ స్క్వేర్ ఎక్స్ వేరు, కాస్ 2x వేరు. సో కాస్ 2xకి డైరెక్ట్ ఫార్ములా ఏముంది, 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఏముంది ఫార్ములా, 2 సైన్ స్క్వేర్ ఎక్స్. 2 sin square x is equals to, it can be written as 1 minus 2 cos 2x. 1 minus cos 2x. దానివల్ల మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క 1 minus cos 2x ప్లేస్లో 2 sin square xని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వన్స్ అది సబ్స్టిట్యూట్ చేసినాక 2 అనేది కాన్స్టెంట్ కదా, ఆ కాన్స్టెంట్ని బయటికి తీస్తున్నాం ఇంటిగ్రేషన్కి ముందు. ఆ కాన్స్టెంట్తో పాటు మనకి స్ప్లిట్ అయిన ఒక రూట్ కూడా మనకి దాంతోపాటు బయటికి వచ్చేస్తుంది. ఎందుకు, 2 డిఫరెంట్ టర్మ్స్, √2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ √2ని బయటికి తీసేస్తాం. ఓన్లీ ఇంటిగ్రేషన్ని మనం సైన్ స్క్వేర్ ఎక్స్కి మాత్రం అప్లై చేస్తాం. ఆ సైన్ స్క్వేర్ ఎక్స్కి ఏంటి ఇంటిగ్రేషన్, మైనస్ కాస్ ఎక్స్. ఆ మైనస్ కాస్ ఎక్స్ ఎప్పుడైతే √2తో మల్టిప్లై అవుతుందో మైనస్ √2 కాస్ ఎక్స్ ప్లస్ సి అనేది కన్వర్ట్ అయిపోతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే,
ఇది చూద్దాం ఎలా ఉందో. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై √1 ప్లస్ సైన్ 2x dx. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఎలా మేము ఈ యొక్క సైన్ స్క్వేర్ ఎక్స్ రిలేషన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, సైన్ 2x రిలేషన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇట్స్ హోల్ అండ్ సోల్ త్రూ ప్రాక్టీస్. ఒక 10 సమ్ములు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు సైన్ 2x వచ్చినప్పుడు ఏ రిలేషన్ వాడచ్చు, కాస్ 2x వచ్చినప్పుడు ఏ రిలేషన్ వాడచ్చు మనకు ఐడియా సార్ట్అవుట్ అయితే, సిమిలర్ సమ్స్ మనకి ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా ప్రాక్టీస్లో కానీ వచ్చినప్పుడు ఓకే సైన్ 2x అన్నప్పుడు ఎక్కడైతే మనకి 1 ప్లస్ సైన్ 2x వచ్చిందో ఎక్కడొచ్చింది, ఇందాక 2 సమ్స్ బ్యాక్ వచ్చింది. ఎక్కడ 1 ప్లస్ సైన్ 2x. 1 ప్లస్ సైన్ 2x ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ మనం చేసే ఆపరేషన్ ఏంటి, 1 ప్లేస్లో మనం సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 ఐడెంటిటీని మనం వాడతాం. కాస్ సైన్ 2xని ఏం చేస్తాము, సైన్ 2xకి ఒక ఫార్ములా ఉంది ఏంటి, ఇదే 2 sin x cos x. ఈ విధంగా రెండింటిని స్ప్లిట్ చేసుకొని మనం దాన్ని a+b² ఫార్ములా కింద దాన్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. కరెక్టా? ఇదే మెథడ్ ఏ సమ్కి వచ్చినా ఇదే మెథడ్, అది మనం పక్కాగా ఫిక్స్ చేసుకోవాలి. అదే దీని ప్లేస్లో మనకి కాస్ వచ్చిందంటే, కాస్ 2x వచ్చిందంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇందాక సమ్లో వాడినట్టు కాస్ ఎక్స్కి కాస్ 2x వచ్చినప్పుడు ఏం చేస్తాము, ఇందాక సమ్లో ఏం చేస్తాం మనం, ఇందాక సమ్లో 1 మైనస్ కాస్ 2x వచ్చింది. 1 ప్లస్ కాస్ 2xకి ఒక రిలేషన్ ఉంది సైన్ తోటి, ఇందాక నేను ఫార్ములా రాశాను కదా, 2 sin square x is equals to 1 plus cos 1 minus cos 2x. ఈ ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎటు తిరిగి ఈ రిలేషన్ నుంచే ఇస్తాడు సమ్స్ అన్నీ కూడా. సో మనం క్లారిటీగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మనకి ఏది వచ్చింది, 1 ప్లస్ సైన్ వచ్చిందా, సైన్ 2x వచ్చిందా, 1 ప్లస్ కాస్ 2x వచ్చిందా అనే దాన్ని మనం చూసుకోవాలి. వన్స్ అది మనం చూసుకున్నామంటే సగం ప్రాబ్లం మనం అక్కడనే సింప్లిఫై చేసేసుకున్నట్టు. అది సింప్లిఫికేషన్ తర్వాత మ్యాక్సిమం ఏముంటుంది, ఎల్సిఎం తీయాల్సి ఉంటుంది, లేకపోతే న్యూమరేటర్తో క్యాన్సిలేషన్ ఉంటుంది, ఇలా సింపుల్ టర్మ్సే ఉంటాయి. కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ ఏంటనేది మనం చూస్తుంటే మనకు ఐడెంటిఫై చేసేయచ్చు. ఇక్కడ కూడా సేమ్ అదే చేసాం. డినామినేటర్ని మనం ఏం చేసాము, 1 ప్లేస్లో a+b సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా లాగా ఎక్స్పాండ్ చేసుకున్నాం. వన్స్ ఈ ఎక్స్పాన్షన్ తర్వాత ఈ సైన్ 2x ఫార్ములా ఏంటి, 2 sin x cos x. 2 sin x cos xకి మనం చేసేసుకున్నాం. ఆ 2 sin x cos xకి చేసేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, ఈ రెండింటిని మనం a+b² ప్లేసెస్లో మనం కంబైన్ చేసుకుంటాం. కంబైన్ చేసేసుకున్న తర్వాత న్యూమరేటర్ని సాల్వ్ ఎలా చేస్తాము, మనకి వన్స్ √n², ఇక్కడ మనకి √n² మనం ఈజీగా క్యాన్సిల్ అవుట్ చేసుకోవచ్చు. √n² క్యాన్సిల్ అవుట్ చేసేసుకున్న తర్వాత మనకి మిగిలేది ఏంటి, కాస్ స్క్వేర్ ఒకటి మిగులుతుంది అండ్ కాస్ ఎక్స్ మిగులుతుంది, సైన్ ఎక్స్ మిగులుతుంది. ఈ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ని మనం న్యూమరేటర్తో క్యాన్సిల్ అవుట్ చేయొచ్చు, ఈజీగా క్యాన్సిల్ అవుట్ చేసుకోవచ్చు. సో న్యూమరేటర్తో మనం క్యాన్సిల్ అవుట్ చేసినప్పుడు మిగిలేది ఏంటి, 1 మిగులుతుంది. అలా 1 మిగిలినప్పుడు ఇంటిగ్రల్ 1 dx ఎంత, ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇస్ ఎక్స్ కాబట్టి x ప్లస్ సిని మనం ఫర్దర్గా మనం ఫైనల్ అవుట్ చేసేస్తాం. సో ఇదా అనమాట. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది చూడ్డానికి కాంప్లెక్స్గా కనిపిస్తుంది, కానీ మనం ఈ యొక్క ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్ని కనుక ప్రాపర్గా వాడితే దాన్ని ఈజీగా సింప్లిఫై చేసేసుకొని క్యాన్సిల్ అవుట్ చేసేయచ్చు. అలాంటివే వాళ్ళు కూడా ఇస్తారు, ఎక్కువ టఫ్ ఇవ్వరు. కాకపోతే అప్పుడప్పుడు ఆ ఒక కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ త్రూ నుంచి మనం కొంచెం భయపడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనం భయపడొద్దు. మనం ఏం చేయాలి, మనం అక్కడ ప్రతి సమ్కి ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది. ఈ సమ్కి ఏంటి లూప్ హోల్, 1 ప్లస్ sin 2x అనేది మన లూప్ హోల్. అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి సాల్వ్ చేయడం, అదే మనకి ఫైనల్ ఆన్సర్ని తీసుకొస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీంట్లో ఏంటి లూప్ హోల్ ఐడెంటిఫై, ఈ సమ్లో 16th వన్లో 17th వన్లో ఏంటి లూప్ హోల్, వాడు ఇచ్చిన 1 ప్లస్ కాస్ 2x మనకి ఇచ్చిన హింట్, అక్కడి నుంచి సాల్వ్ చేసుకుంటూ రావాలి. వన్స్ ఈ యొక్క 1 ప్లస్ కాస్ 2xని మనం సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, అకార్డింగ్ టు ద ఫార్ములా ఏంటి, 2 cos square x, 2 cos square xగా మనకి సాల్వ్ అవుతుంది. 1 ప్లస్ ఇందాక 1 మైనస్ కాస్ ఎక్స్కి వేరే ఫార్ములా, 1 మైనస్ కాస్ 2xకి వేరే ఫార్ములా. ఇదేంటి 1 ప్లస్ కాస్ 2x. 1 ప్లస్ కాస్ 2xకి ఏంటి ఫార్ములా, 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 cos square x. ఇది ఒక్కటి నోట్ చేసేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు.
అప్పుడు ఏం చేస్తున్నాము, ఈ 1 ప్లస్ కాస్ 2x ప్లేస్లో మనం 2 కాస్ స్క్వేర్ ఎక్స్గా కన్వర్ట్ చేసేసుకుంటున్నాం. వన్స్ ఈ కన్వర్షన్ తర్వాత మనకి ఇంకేం చేయొచ్చు, ఈ 2 అనేది కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ మనం దీన్ని బయటికి తీసేస్తాం. 2 కాన్స్టెంట్ కాబట్టి 2ని మనం బయటికి తీసేసిన తర్వాత సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్, సైన్ బై కాస్ టాన్, అది అందరికీ తెలుసు. సో సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఏమవుతుంది, టాన్ స్క్వేర్ అవుతుంది. అలా టాన్ స్క్వేర్ అయిన దాన్ని 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఎంత, ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ మనకి ఫార్ములా ఉందా ఆల్రెడీ, ఇంటిగ్రల్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఏంటి ఫార్ములా చెప్పాలి, log secant x plus c, log secant x plus c, log secant x plus c, అది మనకి ఫార్ములా. సో ఇక్కడ వీడు ఏం చేస్తాడు, tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ని సీకెంట్గా కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేశాడు. ఎందుకు అలా, లాగ్ లేదు, ఫైనల్ ఆన్సర్లో లాగ్ లేదు. కాకపోతే ఎందుకు ఇలా చేశాడు, డైరెక్ట్గానే కూడా లాగ్ టాన్కే లాగ్ అప్లై చేసి ఉండొచ్చు కదా, మనకు ఫార్ములా ఉంది కదా, డైరెక్ట్గా కూడా చేయొచ్చు. లేదంటే ఇన్ దిస్ వే వీ కెన్ స్ప్లిట్ ఇట్, ఆ తర్వాత కూడా మనం దాన్ని సపరేట్గా మనం అప్లై చేయొచ్చు. ఫైనల్ ఆన్సర్లో కొంచెం చేంజెస్ వస్తుంది, కానీ అప్రాక్సిమేట్లీ 1/2 అయితే సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఇంటిగ్రేషన్ అనే దాన్ని అప్లై చేయొచ్చు. అందుకే ఈ ఫార్ములాస్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ లేదు అని అనుకుంటే ఒక్క స్టెప్ కూడా మనం ముందుకెళ్ళలేము. అందుకే బిగినింగ్ ఆఫ్ ఈచ్ సెషన్ నేను రికమెండ్ చేసేది ఏంటి అని అంటే, ఫస్ట్ ఒక్కసారి ఫార్ములాస్ అన్నింటినీ గో త్రూ చేసుకుంటే బెటర్. ఈ యొక్క న్యూగా 10 ఫార్ములాస్ నేర్చుకుంటున్నాం కదా, ఈ 10 ఫార్ములాస్తో పాటు ప్రీవియస్గా నేర్చుకున్న ఒక 10 ఫార్ములాస్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎక్కడ మనకి ఏది యూజ్ అవుతుందనేది తెలియదు కాబట్టి ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఇక్కడ ఎందుకు వాడు అలా చేశాడు అంటే, ఇక్కడ మనకి స్పెసిఫిక్గా మనం చూసుకుంటే ఫార్ములాస్ సెక్షన్లో సీకెంట్ స్క్వేర్కి మాత్రమే అక్కడ ఫార్ములా ఉంది. టాన్ స్క్వేర్కి ఎక్కడుంది ఫార్ములా, టాన్ స్క్వేర్కి ఫార్ములానే లేదే, అదే చూస్తున్నా. టాన్ స్క్వేర్కి లేదు. ఆ ఒక ఆన్సర్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేసిన, ఎందుకంటే ఇప్పుడు జనరల్గా టాన్ ఎక్స్కి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ టాన్ ఎక్స్ వి ఆల్రెడీ నో. ఇక్కడ ఏంటి, లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. కానీ ఇక్కడ వాడిచ్చిన మనకు కావాల్సింది ఏంటి, టాన్ స్క్వేర్కి కావాలి. టాన్ స్క్వేర్కి ఫార్ములా లేదు ఇంటిగ్రేషన్లో. సో టాన్ స్క్వేర్కి లేదు కాబట్టి మనం అక్కడ చేయట్లేదు. ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తుంది, ఎందుకన్నా మనం ఇక్కడనే చేయట్లేదు, మనం తలుచుకుంటే ఇక్కడనే చేయొచ్చు కదా, ఎందుకు మనం అక్కడి వరకు మనం దాన్ని సీకెంట్ లాగా ఎందుకు కన్వర్ట్ చేసి దాని తర్వాత మనం ఎందుకు ఫార్ములా అప్లై చేయాలి. ద మెయిన్ రీజన్ ఇస్ అక్కడ మనకి ఫార్ములానే లేదు. ఎక్కడుంది అది, 17th one. అసలు చెప్పాలంటే ఇది కనుక టాన్ అయి ఉంటే మనం ఇక్కడే ఫార్ములా అప్లై చేసి మనం ఫైనల్ ఆన్సర్ని తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఇది టాన్ స్క్వేర్, టాన్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్లో దేర్ ఇస్ నో ఫార్ములా. కాబట్టి ఈ టాన్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు అని అంటే దేర్ ఇస్ అ రిలేషన్. ఇందాక మనకు సమ్లో వచ్చింది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1. ఆ రిలేషన్ ప్రకారం మనం చూసుకుంటే టాన్ని మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు, సీకెంట్ స్క్వేర్ మైనస్ 1గా కన్వర్ట్ చేస్తే ఈ టాన్ ఎక్స్ని మనం సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1గా కన్వర్ట్ చేసేసి అప్పుడు మనం దీనికి సపరేట్గా ఇంటిగ్రల్, దీనికి సపరేట్ ఇంటిగ్రేషన్ చేస్తాం, దీనికి సపరేట్గా ఇంటిగ్రేషన్ చేస్తాం. సీకెంట్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ టాన్ ఎక్స్. దీనికి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ఎక్స్. 1కి ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేసినప్పుడు టాన్ ఎక్స్. ఇన్ దిస్ వే విల్ బి గెటింగ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా?
సో ఈ యొక్క లాస్ట్ 3 సమ్స్ చూసి మనం ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ సమ్, ఫస్ట్ క్వశ్చన్ని మాత్రం అనలైజ్ చేసి నెక్స్ట్ ఏం చేయొచ్చు ట్రై చేయొచ్చు, గెస్. ఎందుకంటే క్వశ్చన్ చూసి మనకి గెస్ చేయడం ఇంపార్టెంట్. ఈ ఇంటిగ్రేషన్లో మెయిన్ హర్డల్ ఏముంటుంది తెలుసా? ఇప్పుడు అన్నీ బాగానే అర్థమవుతుంది. వన్స్ మనకి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ మాత్రం చూడంగానే ఏం చేయాలో తెలియదు. ఇదే ప్రాబ్లం. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ ఈ యొక్క క్వశ్చన్ ఉంది అని అంటే ప్రాబ్లమ్ సొల్యూషన్తో పాటు చూసినప్పుడు అన్నీ అర్థం చేసుకుంటారు, ఓకే ఈ ఫార్ములా ఆ ఫార్ములా అని. కానీ క్వశ్చన్ పేపర్లో హింట్ ఇవ్వడు, సొల్యూషన్ ఉండదు, ఓన్లీ క్వశ్చన్ మాత్రం కనబడుతుంది. అట్లా క్వశ్చన్ మాత్రం కనబడినప్పుడు మన వాళ్ళు బ్లాంక్ అయిపోతారు అనమాట. అలా బ్లాంక్ కాకుండా నేను ఒక డ్రిల్ సజెస్ట్ చేస్తానంటే, ఏ ప్రాక్టీస్ చేసేటప్పుడైనా ఫస్ట్ క్వశ్చన్గా సపరేట్గా చూడడం నేర్చుకోండి. వన్స్ అట్లా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మనకి కొన్ని ఐడియాస్ వస్తాయి. ఈ కాస్ట్ని మనం ఇట్లా చేయవచ్చు, ఇట్లా కన్వర్ట్ చేయవచ్చు, అట్లా కన్వర్ట్, మనకు కొన్ని కరెక్ట్ థాట్స్ వస్తాయి, మనకు కొన్ని తప్పు థాట్స్ కూడా వస్తాయి. ఆ థాట్స్ని మనం ఫిల్టర్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు సొల్యూషన్ని చూడడం స్టార్ట్ చేద్దాం. అప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఓకే మనం ఎంతవరకు కరెక్ట్గా గెస్ చేయగలిగినాము, ఎంతవరకు రాంగ్గా గెస్ చేసినాం, ఎంతవరకు కరెక్ట్గా గెస్ చేసినామో ఆ ఐడియాని ఫార్వర్డ్ తీసుకెళ్ళి రాంగ్ గెస్ని మనం ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా ఏంటి, మన క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది. యా, అయితే అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏంటి, ఇంటిగ్రల్ 1 + cos² x / 1 - cos 2x. మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎన్ని సమ్స్ చేసినాం, ఇప్పటికి ఒక 3 to 4 సమ్స్ చేసి ఉంటాం. ఎప్పుడైతే మనకి ఒక 1 - cos 2x కనిపించిందో, అట్లా కనిపించిన ప్రతిసారి మనం ఏం చేసాము, సైన్ కింద కన్వర్ట్ చేసాం. దాన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసాము, 2 sin² x కిందకి మనం కన్వర్ట్ చేసాము. సో 1 - cos 2x కనిపించిన ప్రతిసారి మనం సింపుల్గా ఏం చేయాలి, 2 sin² x కిందకి కన్వర్ట్ చేసేయాలి. వన్స్ ఆ కన్వర్షన్ తర్వాత ఇప్పుడు న్యూమరేటర్లో మనకు 1 + cos² x ఉంది. దాన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చా, 1/2 ఏ విధంగా మనం కన్వర్ట్ చేయలేము. అగర్సే అది 1 - cos² x అయ్యి ఉంటే మనకి sin² x + cos² x ఫార్ములా కిందకి మనం దాన్ని కన్వర్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇది ఏంటి, 1 + cos² x కాబట్టి మనం దీన్ని ఏం చేయలేం. మనం ఏమైనా చేయాలనుకుంటే ఓన్లీ ఈ యొక్క డినామినేటర్తో మాత్రమే మనం చేయడానికి అవుతుంది. సో ఈ డినామినేటర్ని మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాం. ఈ విధంగా కన్వర్ట్ చేసేసుకున్న తర్వాత ఏం చేయొచ్చు, ఈ యొక్క న్యూమరేటర్ 2గా స్ప్లిట్ అయింది, 1గా స్ప్లిట్ అయింది అండ్ cos² xగా స్ప్లిట్ అయింది. సో ఈ యొక్క 2 సపరేట్ న్యూమరేటర్స్కి కూడా ఈ కామన్ డినామినేటర్ కదా, ఈ కామన్ డినామినేటర్ కాబట్టి మనం స్ప్లిట్ చేసేస్తున్నాం. ఈ 1కి కూడా 2 sin² x వస్తుంది. తర్వాత మనం కామన్గా కూడా తీసేసుకోవచ్చు. కానీ ఇనీషియల్ స్టేజ్ చెప్తున్నా, ఈ స్టెప్ తర్వాత ఏమొస్తుంది అని అంటే 1 + 2 sin² x అంతేనా, అండ్ ప్లస్ cos² x కూడా ఉంది కదా, cos² xకి కూడా డినామినేటర్ 2 sin² x వస్తుంది. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే దీంట్లో నుంచి కూడా మనం 1 అనుకోవచ్చా, 1 కామన్ తీయొచ్చా, 1/2 1/2. అందుకే ఈ స్టెప్లో ఏం చేశాడు, 1/2ని హోల్గా కామన్ తీసేస్తాడు బయటికి. అప్పుడు రిమైనింగ్ ఏంటి, ఓన్లీ 1/sin² x ఉంటుంది అండ్ ఇక్కడ cos² x / sin² x ఉంటుంది. cos / sin ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ 1/sin² xని మనం cosec² xగా చూస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటి, cos² / sin² మనం ఎలా చూస్తాము, cot² చూస్తాం. సో ఈ రెండింటిని కన్వర్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నాము, cot² మనకి ఇంటిగ్రల్ ఫార్ములా ఉందా లేదా, cot² ఉందా లేదా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడే ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది. మనం cosec² మనం డైరెక్ట్ ఇంటిగ్రల్ అప్లై చేయవచ్చు, కానీ cot² మనం డైరెక్ట్ ఇంటిగ్రల్ అప్లైనే చేయలేం. ఎందుకు, ఫార్ములానే లేదు కాబట్టి. అందుకే మనం ఏం చేసాం, ఇందాక కూడా tan² లేకపోతే మనం దాన్ని
సీకెంట్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అలానే ఇప్పుడు కాట్కి దేంతో రిలేషన్ ఉంటుంది? కొసీకెంట్. అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకి కాట్కి కొసీకెంట్కి మాత్రమే డైరెక్ట్ రిలేషన్ ఉంది. సో డైరెక్ట్ రిలేషన్ ఉంది కాబట్టి ఆ ఒక ఫార్ములా ఏంటి? కాట్కి కొసీకెంట్కి డైరెక్ట్ రిలేషన్ ఉన్న ఫార్ములా కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు, వెరీ గుడ్, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ మనకైతే జనరల్ తీటా, ఇక్కడైతే ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కరెక్టేనా? అయితే ఇక్కడ మనకి కాట్ ఉంది, అయితే మనకి ఏ టర్మ్స్లో కావాలి? కాట్ టర్మ్స్లోనే కావాలి. కాబట్టి మనం కాట్ని ఆర్హెచ్ఎస్కి పంపిస్తే పాజిటివ్ నుంచి నెగిటివ్ నుంచి పాజిటివ్ అయిపోతుంది. అండ్ 1 ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ నుంచి +1 -1 అయిపోతుంది. అందుకే మనకి ఏంటి ఫార్ములా? దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 ఈజ్ ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ ఎక్స్. ఈ ఫార్ములాగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తర్వాత ఇన్ ప్లేస్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఎక్స్ విల్ సబ్స్టిట్యూట్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1. అలా మనం ఇక్కడ చేస్తాం. క్లియరా? ఈ స్టెప్ క్లియర్ అయిందంటేనే సగం పని అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది, కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 ఉంది, డిఎక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, 2 కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ రెండు క్వాంటిటీస్లో ఉన్నాయి. కాసేపు ఈ బ్రాకెట్ తీసేసి ఆలోచిద్దాం. బ్రాకెట్ తీసి ఆలోచిస్తే ఏంటి? కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1, ఈ రెండింటిని యాడ్ చేయొచ్చా? యాడ్ చేస్తే ఏమవుతుంది? 2 కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో 2 కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసినప్పుడు దేంతో మల్టిప్లై అవుతుంది? 1తో మల్టిప్లై అవుతుంది. 1 × 2 2. అప్పుడు 2 ఇక్కడ వచ్చినప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుట్ అవుతుందా? అక్కడే సగం క్యాన్సిల్ అవుట్ అయిపోయింది. అలా క్యాన్సిల్ అవుట్ అయిన తర్వాత అప్పుడు మిగిలేది ఏంటి? ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1. కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 అన్నప్పుడు మనం ఏం చేస్తాము జనరల్గా? కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏముందంటే, మనం బయటికి తీసి క్యాన్సిల్ అవుట్ చేసాం కదా, కానీ ఆ బయట ఉన్న 1/2 ఏదైతే ఉందో అది నాట్ ఓన్లీ ఫర్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్కే కాదు, 1కి కూడా 1/2 ఉంది. కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు? దీన్ని మనం ముందుగానే క్యాన్సిల్ అవుట్ చేసేసుకోకుండా మనం ఒక అడిషనల్ స్టెప్ చేయవచ్చు. దీనికి ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ని స్ప్లిట్ చేసుకుందాం. ఇంటిగ్రల్ని స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? 1/2 2 కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, మళ్ళీ మైనస్ పెట్టి మళ్ళీ 1/2ని దీంతో మల్టిప్లై చేస్తున్నాం, దీంతో కూడా మల్టిప్లై చేస్తున్నాం. 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx. ఇంటిగ్రేషన్ని బేసిక్లీ మనం స్ప్లిట్ చేస్తున్నాం. 2 కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్కి 1/2 కూడా దానికి వస్తుంది, ఇంటిగ్రల్ కూడా వస్తుంది. సేమ్ 1కి కూడా 1/2 మల్టిప్లై అవుతుంది, ఇంటిగ్రల్ కూడా అప్లై అవుతుంది. అలా స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి దీంట్లో నుంచి బయటికి తీద్దాం. బయటికి తీసినప్పుడు నేను ఇందాక చెప్పినట్టే 2 మల్టిప్లై అయినప్పుడు 1 2 1s are 2. అప్పుడు ఏమవుతుంది? దిస్ విల్ బికమ్ 2. 2 క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ మనకేంటి? అప్పుడు మిగిలేది ఏంటి? ఓన్లీ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మాత్రమే మిగులుతుంది. ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మాత్రం మిగులుతుంది కాబట్టి ఇక్కడ -1/2 ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx. 1 dxకి ఏంటి? ఎక్సే కదా. ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx ఇస్ ఎక్స్. అందుకే మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఓన్లీ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మాత్రం మిగిలింది. కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మాత్రం మిగిలిన తర్వాత నెక్స్ట్ 1/2 ఇంటిగ్రల్ డిఎక్స్. ఇంటిగ్రల్ డిఎక్స్ ఇస్ ఎక్స్. ఇక్కడ మనకి ఎక్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ -cot x అకార్డింగ్ టు ఇంటిగ్రల్ ఫార్ములాస్. -1/2 అలానే ఉంటుంది ఎందుకంటే అది కాన్స్టెంట్ కాబట్టి. ఓన్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1కి ఎక్స్ వస్తుంది, ఎక్స్ ప్లస్ సి. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. క్లియరా? సో ఇంతకుముందు ఒక 2 sums నేను వర్క్ ఇచ్చాను కదా సాల్వ్ చేయమని చెప్పేసి. సేమ్ అలానే ఈ 2 sumsని కూడా నేను డ్రిల్ కిందకి నేను ఇస్తాను. 1
అండ్ 2. ఇక్కడ కాస్ హెచ్ఎక్స్ ఉంది అని చెప్పేసి మనం ఇది చేయడానికి ఏం లేదు, టెన్షన్ ఏం తీసుకోవడానికి లేదు. హైపర్బోలిక్ ఫంక్షన్కి కూడా మనకు ఫార్ములా ఉంది, కానీ మనం ఇప్పటివరకు ఆ ఫార్ములాస్ త్రూ వెళ్ళామా? ఈ 10 ఫార్ములాస్లో ఆ ఫార్ములా కవర్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేద్దాము, దీన్ని స్కిప్ చేద్దాం. ఇది వద్దు, ఈ ఒక్క సమ్ని వర్క్ కింద తీసుకొని ఇప్పటిదాకా నేర్పించిన ఈ సెషన్లో అయిన ఆ సమ్స్ ప్లస్ మధ్యలో కూడా ఒక 2 సమ్స్ ట్రై చేయమని చెప్పించాను, సిమిలర్ సమ్స్. ఆ సమ్స్ ప్లస్ ఈ ఒక సమ్ కలిపితే అప్రాక్సిమేట్లీ 5 to 6 సమ్స్ అవ్వచ్చు. ఆ 6 సమ్స్ని ప్రాక్టీస్ చేసేసుకుంటే దాంట్లో కొన్ని డౌట్స్ ఏమైనా వస్తే దాన్ని క్లియర్ అవుట్ చేసుకుంటే బెటర్. ఓకేనా?